इस 12 अक्टूबर को राजमाता विजयाराजे सिंधिया जी की भी जयंती है। उन्होंने अपना पूरा जीवन लोगों की सेवा में समर्पित कर दिया। वे एक राज परिवार से थी। उनके पास संपत्ति, शक्ति और दूसरे संसाधनों की कोई कमी नहीं थी, लेकिन फिर भी उन्होंने अपना जीवन एक माँ की तरह वात्सल्य भाव से जन सेवा के लिए खपा दिया। उनका हृदय बहुत उदार था। इस 12 अक्टूबर को उनके जन्म शताब्दी वर्ष के समारोह का समापन दिवस होगा। और आज जब मैं राजमाता जी की बात कर रहा हूँ तो मुझे भी एक बहुत ही भावुक घटना याद आती है। वैसे तो उनके साथ बहुत सालों तक काम करने का मौका मिला, कई घटना है, लेकिन मेरा मन करता है मैं आज एक घटना का जरूर जिक्र करूं। कन्याकुमारी से कश्मीर हम एकता यात्रा लेकर के निकले थे। डॉक्टर मुरली मनोहर जोशी जी के नेतृत्व में यात्रा चल रही थी। दिसंबर जनवरी कड़ाके के ठंड के दिन थे। हम रात को करीब 12-1 बजे मध्य प्रदेश ग्वालियर के पास शिवपुरी पहुंचे। निवास स्थान पर जाकर के, क्योंकि दिन भर की थकान होती थी, नहा धो करके सोते थे और सुबह की तैयारी कर लेते थे। करीब 2 बजे होंगे, मैं नहा धो करके सोने की तैयारी कर रहा था तो दरवाजा किसी ने खटखटाया। मैंने दरवाजा खोला तो राजमाता साहब सामने खड़ी थी। कड़ाके की ठंड के दिन और राजमाता साहब को देख करके मैं हैरान था। मैंने माँ को प्रणाम किया। मैंने कहा, माँ आधी रात में? मगर नहीं बेटा, आप ऐसा करो मोदी जी, दूध पी लीजिए, ये गर्म दूध पी करके ही सो जाइए। हल्दी वाला दूध खुद लेकर के आइए। और लेकिन जब दूसरे दिन मैंने देखा तो वो सिर्फ मुझे नहीं, हमारी यात्रा की व्यवस्था में जो 30-40 लोग थे, उसमें ड्राइवर भी थे और भी कार्यकर्ता थे। हर एक के कमरे में जाकर के खुद ने रात को 2 बजे सबको दूध पिलाया। माँ का प्यार क्या होता है, वात्सल्य क्या होता है, उस घटना को मैं कभी नहीं भूल सकता हूँ। यह हमारा सौभाग्य है कि ऐसे महान विभूतियों ने हमारी धरती को अपने त्याग और तपस्या से सींचा है। आइए हम सब मिलकर के एक ऐसे भारत का निर्माण करें जिस पर इन महापुरुषों को गर्व की अनुभूति हो, उनके सपनों को अपने संकल्प बनाएं। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ దర్యాప్తు వేగం పెంచింది. దీంతో గులాబీ నేతలకు భయం పట్టుకుంది. ఈ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కవిత అనుచరుడు అని ప్రచారమున్న బోయిన్పల్లి అభిషేక్ రావుని సిబిఐ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. తర్వాత ఢిల్లీ తరలించి కోర్టు ముందు హాజరుపరిచింది. ఎలా ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి 3.85 కోట్లు అభిషేక్ ఖాతాలోకొచ్చాయో, స్కామ్ కు సంబంధించి ఢిల్లీలో మీటింగ్స్ ఎలా నిర్వహించాడో సిబిఐ వివరించడంతో అభిషేక్ రావుని కోర్టు 3 రోజుల కస్టడీకి అప్పగించింది. సిబిఐ విచారణలో ఎక్కడ తమ లింకులు బయటపడతాయో అన్న భయం గుప్పెట్లో టీఆర్ఎస్ నాయకులు బతుకుతున్నారు. ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుండగానే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు కేటీఆర్ పైన కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. కొంతకాలం క్రితం ఫీనిక్స్ మరియు వాసవి గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ సంస్థల్లో అక్రమాలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ 2 సంస్థల చైర్మన్లకు మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ లో కేటీఆర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాసవి గ్రూప్ తోనూ కేటీఆర్ కు లింకులున్నాయంటున్నారు. మొత్తంగా తెలంగాణలో జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో అక్రమాల కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోంది. సిబిఐ దర్యాప్తు పూర్తయి వాస్తవాలు బయటకొస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ హోల్సేల్ గా జైలుకెళ్లడం ఖాయమంటున్నారు.
24 గంటలు కరెంట్ ఎందుకు ఇస్తారండి? భూగర్భ జలాలు పెంచేసి నువ్వు కరెంట్ ఇచ్చేసి సరిపోతుంది. ఇక్కడ భూగర్భ జలాలు తగ్గిపోతావు. ఈయన భూగర్భ జలాలు పెంచడానికి ఖర్చు పెట్టింది శూన్యం. గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రి కాగానే 2002 నుంచి ఇమీడియట్ గా మొదలు పెట్టింది ఏంటంటే రూపాయి అప్పు లేకుండా చెక్ డ్యాంలు, రివర్ గ్రిడ్, రీఛార్జ్ వెల్స్ మీద దృష్టి పెట్టి గ్రౌండ్ వాటర్ పెంచి 2002లో ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదో 9,000 కోట్లు ఉండేనో దాన్ని 3 సంవత్సరాలలో 34,000 కోట్లకు పెంచింది. ఒక సైడ్ ఏమో గ్రౌండ్ వాటర్ బెంచ్, అదే సైమల్టేనియస్ గా 1000 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ రిక్వెస్ట్ ఆఫీసర్లు, మీడియా వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేసింది సాయంత్రం భోజనం చేస్తుంటే అందులో పురుగులు ఉన్నాయో లేదో తెలుస్తలేదు సార్, సాయంత్రం కాగానే ఎక్కడ కూడా కరెంట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకు గుర్తుంటే ఫ్లడ్స్, అర్త్క్వేక్, బుర్జ్ అర్త్క్వేక్, దాంతో బాగా గుజరాత్ బాగా దెబ్బతినిపోయిండే 1999-2000 టైంలో. ఆ తర్వాత ఇమీడియట్ గా ముఖ్యమంత్రి అయింది. ఈయన 1000 రోజులలో 23 లక్షల ఎలక్ట్రిసిటీ పోల్స్, 75,000 కిలోమీటర్ల కరెంటు తీగ, 56,000 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేసి గుజరాత్ని 1000 రోజులలో 3 ఫేజ్ 24/7 ఎలక్ట్రిసిటీ వచ్చేటట్టు చేసి సైమల్టేనియస్ గా గ్రౌండ్ వాటర్ పెంచి అగ్రికల్చర్ కి 3 ఫేజ్ కరెంట్ సప్లై చేసి 18,000 గ్రామాలు గుజరాత్ లో 3 ఫేజ్ కరెంట్ సప్లై చేసిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో గుజరాత్ రాష్ట్రం బై 2005.